హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వరుదిని కలెక్షన్. పార్ట్ 5 అయితే కంటిన్యూషన్ వీడియో మేడం. ఇది వాళ్ళకి పార్సల్ అనేది రీచ్ అయింది. నేను కాల్ చేశాను. కాల్ చేసినాక వాళ్ళు రీచ్ అయింది మేడం అన్నారు. సరే రీచ్ అయింది కదండి, నా అమౌంట్ నాకు రిఫండ్ చేయండి అని చెప్పేసి అడిగాను. వాళ్ళు అన్నారు రిఫండ్ చేయడం కుదరదండి, అవి కాకపోతే వేరే శారీస్ అయితే మేము మీకు పంపుతాము, వేరే శారీస్ మీరు చూస్ చేసుకోండి, మేము ఫొటోస్ పెడతామన్నారు. లేదండి, ఒకసారి ఇట్లా జరిగినాక మాకైతే నమ్మకం అనేది లేదు, ఇంకా నమ్మలేము, మళ్ళీ మీ షాప్లో మేము కొనాలి అంటే మాకు నమ్మకం లేదు, కాబట్టి మా అమౌంట్ మాకు రీఫండ్ చేసేయండి అంటే మేము ఎవ్వరికి కూడా మేము రీఫండ్ చేయమంటే మీది మీ మిస్టేక్ కదండి, మా మిస్టేక్ ఏం కాదు, మీ మిస్టేక్, మీరు ఇలా పాత చీరలు పంపడం మీ మిస్టేక్ కదండి అని నేను కొంచెం గట్టిగానే అడిగాను. గట్టిగా అడుగుతా ఉంటే వాళ్ళు మేము రీఫండ్ చేయము అని ఫొటోస్ పెడతానే ఉన్నారు వేరే వేరే శారీస్ది. నాకేందంటే భయం అనేది ఏర్పడింది, ఒకవేళ ఈ శారీస్ చూస్ చేసుకున్నా కూడా మళ్ళీ పంపుతారేమో, ఇక్కడ పార్సల్ వచ్చినాక పార్సల్ ఛార్జెస్ నేను కట్టాలి, మళ్ళీ అవేమన్నా డిఫెక్ట్ శారీస్ అయితే మళ్ళీ నేను రిటర్న్ పంపాలంటే ఆ పార్సల్ ఛార్జెస్ కూడా నేనే కట్టాలి. ఒక్కసారి మేడం సూరత్ ఇంకా ఇక్కడికి పార్సల్ రావాలంటే 2400 రూపీస్ పే చేశానండి. మళ్ళీ అక్కడ నుండి ఒక టెంపో పెట్టుకుని 4-వీలర్ పెట్టుకుని షాప్కి చేరే వరకు 1000 రూపీస్, ఆల్మోస్ట్ 3500 రూపీస్ ఒక్కసారి పార్సల్ వస్తే పార్సల్ ఛార్జెస్ అనేది పడుతుంది. అందుకని భయపడి వద్దండి, మాకు మా అమౌంట్ మాకు రీఫండ్ చేయండి, మీ మీద అయితే మాకు నమ్మకం లేదు, ఒకసారి నమ్మకం పోయినాక మళ్ళీ నమ్మకం రావడం అంటే చాలా కష్టం. వాళ్ళు ఇట్లాగే వాళ్ళ మాటలో నా మాటలో ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఇట్లాగే గడిచిపోయింది. వచ్చిన పార్సల్ 12 డేస్కి మళ్ళీ కొన్ని రోజులకి తెలిసింది, ఇట్లా 2 మంత్స్ అయితే అయిపోయింది మేడం. 2 మంత్స్ అయిపోయింది, వాళ్ళు అమౌంట్ ఇవ్వమంటున్నారు, శారీస్ తీసుకోవాలంటున్నారు, నేనేమో శారీస్ తీసుకోను, అమౌంట్ ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. ఇట్లా మా మధ్యలో అయితే వాగ్వాదం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులకైతే ఫోన్ ఎత్తడమే మానేశారండి. ఫోన్ ఎత్తడం మానేసేసరికి ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. దాంతో ఏం చేస్తున్నామంటే నేను మా హస్బెండ్ మళ్ళీ ఏమనుకున్నాము, మనం సైలెంట్గా సూరత్ వెళ్ళిపోదాము, మనము వెళ్తున్నామంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడికన్నా అంటే ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమో అని భయపడి సూరత్ మేము చెప్పకుండా తత్కాల్ టికెట్ అనేది చేసుకున్నాం మేడం. సూరత్కి వాళ్ళు ఫోన్ రిసీవ్ చేయట్లేదు, ఇంక మేమేం చేయాలి, అందుకని ఇంకిద్దరం ఇట్లా ఆలోచన చేసుకుని సూరత్ అనేది బయలుదేరిపోయి అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ షాప్కి వెళ్దామా పోలీస్ స్టేషన్కి వెళ్దామా అని ఆలోచన చేసాము. అంటే మనకు తెలియనూరు, పోలీసులు మనకి హెల్ప్ చేస్తారో లేదో, అయినా సగం భాష వచ్చి మనకి ఎలాగా అనుకుని ఇద్దరు థింక్ చేస్తానే ఉన్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. బాయ్.